హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా క్రిస్పీగా పొటాటో ఫ్రైస్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మిక్చర్ ఎలా తిన్నామో అలా తినొచ్చు. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొటాటోస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ ఇలా తీసుకొని మొత్తం స్కిన్ అంతా పీల్ చేసేసి వాష్ చేసుకొని నేను చాకుతో కట్ చేశాను. మీ దగ్గర పొటాటో కట్టర్ ఉండే దాంతో కట్ చేసుకోవచ్చు. స్లైసర్ కట్టర్ అలా అంటారు కదా. ముందు ఇలా స్లైస్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసేసి మళ్ళీ కట్ చేయాలి సన్నగా, చిన్న చిన్న పీసుగా. ఇలాగా ఒక పొటాటో మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసి ఇలా ఒక్కొక్క స్లైస్ తీసుకొని ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. సన్నగానే వస్తుంది, కానీ అలవాటు లేని వాళ్ళు కట్ చేస్తే చెయ్యి కట్ అయిపోతుంది. అలాగే మంచి చిన్న ముక్కలుగా రాదు. ఇలాగా ఒక 5-6 స్లైస్ పక్కన అలా పెట్టేసి ఇలాగ సైడ్స్లో నుంచి కట్ చేసుకుండా వస్తే బాగా వస్తుంది. చూసారు కదా ఎంత స్లైస్గా వచ్చిందో. ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా వాష్ చేయాలి. దీనిలో నుంచి స్టార్చ్ వస్తుంది కదా. ఈ వాటర్ చూడండి తెల్లగా ఉంది కదా. ఈ వాటర్ అంతా క్లియర్ అయ్యేదాకా వాష్ చేయాలి. ఒక 5-6 సార్లు బాగా వాష్ చేసి చూడండి. ఇప్పుడు వాటర్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేయబోతున్నాను. అస్సలు స్టార్చ్ ఉండకూడదు. స్టార్చ్ ఉండే మళ్ళీ ఇది క్రిస్పీగా రాదు, చాలా కష్టం అవుతుంది. ఇలాగ ఒక స్ట్రైనర్లోకి కానీ దేనిలోకైనా పెట్టండి. వాటర్ అంతా కారిపోయేది. చూసారు కదా వాటర్ క్లియర్గా వచ్చింది కదా. అలాగా ఇప్పుడు ఇది మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ తడిగా ఉంది కదా. ఈ వాటర్ అంతా పోయేదాకా ఒక 1 అవర్ మనం ఆరబెట్టుకోవాలి. ఒక కిచెన్ టవల్ మీదకి లేకపోతే టిష్యూ పేపర్ మీదకి కానీ వేసి ఒక అరగంట గాలికి వదిలేసేయండి. పైన ఉండే వాటర్ అంతా ఆరిపోయింది. ఇంకా తొందరగా చేసుకోవాలి అంటే కిచెన్ టిష్యూ మీద కొంచెం కొంచెం వేసుకొని ఇంకొక టిష్యూతో అలా ఒత్తుకొని మొత్తం వాటర్ని తీసేయాలి. ఇప్పుడు నేను కిచెన్ టవల్ మీదకి వేసి పెడుతున్నాను. ఒక గంట తర్వాత ఇదిగో చూడండి ఆరిపోయింది. ఇలాగా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక వెసల్లోకి తీసుకొని మిక్స్ చేద్దాము. ఇలాగ ఆయిల్లో వేసి ఫ్రై చేసి ఉప్పు కారం అలా చల్లుకోవచ్చు. కానీ మనం దీనిలో కొంచెం ఉప్పు కారం అలాగే కార్న్ఫ్లోరు బియ్యపిండి వేసి మిక్స్ చేయబోతున్నాము. ముందు ఉప్పు వేసి ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు, ఒక 2 పించి చాలు, ఎక్కువ అవసరం లేదు. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, కొంచెం కలర్ ఎక్కువ రావడానికి. అది మన కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి కారం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా మామూలు చిల్లీ పౌడర్ అయితే కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ కారం బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం బియ్యపిండి అని కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిను 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఈ బియ్యపిండి అని కార్న్ఫ్లోర్ దీనికి బాగా పట్టేస్తేనే కొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే కొంచెం ఇంగువ ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోండి, ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంగువ వేస్తే. అలాగే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా హై ఫ్లేమ్ మీద వేడెక్కిన ఆయిల్లోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం తీసి వేస్తూ ఉండండి. చేతితో తీసి వేసుకుంటే బాగుంటుంది. అలా ఉండలు కట్టుకోకుండా విడివిడిగా వస్తుంది. వేసిన ఎమ్మంటే మిక్స్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అలా కలుపుతూ ఉండండి. అప్పుడప్పుడు తిప్పితే కొంచెం బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. అసలు ఫ్లేమ్ తగ్గించొద్దు, మంచి ఫ్లేమ్ మీదే ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఎంత మంచిగా క్రిస్పీగా ఫ్రై అయింది. అలాగే బాగా మంచి కలర్ కూడా వచ్చింది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఆ ఆయిల్లోకి ఆల్మోస్ట్ 3/4 భాగం ఫ్రై అయినప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే దాంతోపాటు ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా తీసేసి ఇంకా టిష్యూ పేపర్ వేసి పెట్టిన ఒక ప్లేట్లోకి మార్చేస్తున్నాను. ఇలాగే మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తేనే విడివిడిగా ఉండదు.
చాలా టేస్టీగా ఉండదు, చాలా క్రిస్పీగా కూడా ఉండదు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అండ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.